అదే చెప్పాడు. ఏందన్నా చర్చి కనపడతలేదు అన్నాడు. చర్చిలో కనపడతలేదు ఏందన్నా, ఎదవరికి వచ్చేవాడు కదా, ఈ మధ్యకాలంలో రావట్లేదు ఏంది చర్చి అని అడిగితే ఈ స్టోరీ మొత్తం చెప్పుకొచ్చాడు. ఏం వస్తాం వెంకటరావు, ఫాదర్ మీద 3 కేసులు వేసాం, ఇది ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని. మరి న్యాయమే కదా నా ఫాదర్ చెప్పింది వాడు అంటే, మరి చిన్నప్పటి నుంచి మేము ఉన్నాం కదా, మేము ఎటు వెళ్ళిపోవాలా అని అడుగుతున్నాడు మళ్ళీ. అలాగే సహాయం కూడా ఎవరికి పడితే వాడికి చేస్తే దేవుడు ప్రతిఫలం ఇవ్వడని చెప్పి క్లియర్గా చెప్పాడు. ఎవరికైతే సహాయం అవసరమో, ఎవడైతే వెనకబడి ఉన్నాడో వారికి సహాయం చేస్తేనే దేవుడి ద్వారా మీకు మేలు జరిగిద్ది తప్ప అన్ని పుష్టిగా పౌష్టిగా ఉన్నవాడికి వెళ్ళి మన దరిద్రం ఏంటంటే ఈ రోజున ఉన్నవాడికే దండం పెడతాం, లేనివాడిని నెట్టేస్తాం. కానీ ప్రభువు చెప్పింది ఏంటంటే లేనివాడిని తీసుకోండి, ఉన్నవాడిని బయట నెట్టండి అన్నాడు. కానీ మనం విరుద్ధంగా చేస్తూ ఉంటాం.